పంచింది. ఆకుపచ్చలాంటి ఆప్యాయతను ప్రేమను పంచింది అందరిలో. నింగిన మెరిసేను, నేల తల్లి పులికించిపోయేను. మధురమైన మట్టి వాసన చూసి ప్రకృతే పరవశించిపోయేను. ఇంత సుందరమైన మన భారతదేశాన్ని గౌరవించుకుంటూ కాపాడుకుంటూ మన పూర్వీకులైన వారందరి కోసం ప్రార్థించుకుందాము. ఈ భారత భూభాగం గడ్డలో పుట్టిన ప్రతి ఒక్కరూ ఒక సైనికుడే. అదేవిధంగా ఈనాడు క్రీస్తు భగవానుడు మనకు తెలియపరిచినదిగా పునీత తిమోతి గారి గురించి ఆలోచించాము. పునీత తిమోతి గారు టర్కీలోని అనే చోట జన్మించారు. వీరి తండ్రి యూదేతరుడు, తల్లి యూనికే యూదురాలు. పునీత పౌలు గారి మొదటి మత ప్రచార పర్యటనలో వీరంతా క్రైస్తవాన్ని స్వీకరించి ఉంటారు. వీరు యెరూషలేముకు చెందిన తొలి క్రైస్తవ మతానికి రెండవ తరం వారిగా పేర్కొనవచ్చు. యూద మతం పై స్థిరత్వం, సమైక్యత భావం అంతగా ఉన్నవారు కాదు. అప్పుడే క్రీస్తు విశ్వాసంపై వారి హృదయాల్లో కొత్త వాక్యాలు విత్తబడి ఉన్నాయి. రోమన్ సామ్రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలలో ఈ చైతన్యం సంభవిస్తుంది. మెస్సియా కోసం ఎదురు చూస్తున్న అప్పటి ప్రజలకు పౌలు బోధనల వల్ల, వివరణల వల్ల యేసే మెస్సియా అని తెలుపబడింది. ఈ విధంగా